నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బనానా బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బనానా బ్రెడ్ కోసం 2 బాగా పండిన అరటి పండ్లను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా పండిన అరటి పండ్లు అయితే మీకు బ్రెడ్ సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది. ఇందులోనే అరకప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. అంటే వెజిటబుల్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ తీసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో స్ట్రైనర్ను ఉంచుకొని 1 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. మీరు గోధుమ పిండి బదులు మైదా కూడా వాడచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్కను మిక్సీలో వేసుకుంటే మీకు పౌడర్ లాగా తయారవుతుంది, లేదా షాప్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. దీన్ని జల్లించుకుంటే ఇలా డస్ట్ అంతా కూడా బయటకు వస్తుంది. దీన్ని ఒకటే డైరెక్షన్లో అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మీకు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకోవచ్చు. నాకైతే అవసరం రాలేదు. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్ డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ చిప్స్, అలాగే జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎండు ద్రాక్ష, వాల్నట్స్, ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు. మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలాంటి బ్రెడ్ తయారు చేసి ఒక ప్యాన్లో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ఉంచుకొని ఈ పిండిని అందులో వేసుకోవాలి. ఇటువంటి ప్యాన్ లేకపోతే మీ ఇష్టం, ఏ షేప్ ఉన్నదైనా వాడుకోవచ్చు. దీన్ని ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే మనం పిండి వేసేటప్పుడు ఫామ్ అయిన గాలంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ప్రీహీట్ చేసుకొని ఈ బ్రెడ్ ప్యాన్ నుంచి 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండొచ్చు. ఇది లేని వాళ్ళు మందపాటి గిన్నె కానీ ప్రెషర్ కుక్కర్లో అడుగున శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకొని కూడా బేక్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ కేక్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అది చూసి ఫాలో అవ్వండి. చూసారు కదా, బనానా బ్రెడ్ రెడీ అయింది. ఒక టూత్ పిక్ని మనం ఇలా గుచ్చి చూసుకుంటే ఎటువంటి పిండి అంటుకోకుండా మనకి ఈ టూత్ పిక్ రావాలి, అంటే కరెక్ట్గా మనకి బేక్ అయినట్లు. దీన్ని బయటకు తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకి బనానా బ్రెడ్ రెడీ అయిపోతుంది. గోధుమ పిండి వాడడం వల్ల, అలాగే చాక్లెట్ చిప్ కుకీస్ని వాడడం వల్ల కలర్ మనకి ఈ విధంగా ఉంటుంది. అదే మైదా వాడుకుంటే కొంచెం లైట్ కలర్ వస్తుంది. చూసారు కదా, ఎంతో ప్లఫీగా ఉండి బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.